హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ హరే కృష్ణ. అభిషేకం అయిపోయిందా? అవ్వదు మరి. ప్రాసెస్కి కూడా లేదండి. చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఇవాళ రేపు గూగుల్ వచ్చాక బోల్డ్ అనే విధానాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఈ పూజ అంటారు, ఆ పూజ అంటారు, ఆ పక్కన అంటారు, బోల్డ్ అని. మాకు ఆస్ట్రేలియాలో చాలా వరకు స్టూడెంట్స్ మెల్బోర్న్లో స్టూడెంట్సే వస్తారన్నమాట టెంపుల్కి. స్పెషల్గా దీపావళి అప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి మమ్మల్ని స్పెషల్గా దీపావళి రోజు ఏంటంటే లక్ష్మీ పూజ చేస్తాయి కదా. వీళ్ళెవరు ఇంటి దగ్గర అంత మూర్ఖత్వం అనమాట. అలాగే ఆ మాత్రం కూడా తెలియదు. పూజ చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు. చేస్తారు జస్ట్ అట్లా చేస్తారు. కానీ మనం చెప్పేవాళ్ళు చెప్పకూడదు. హరే కృష్ణ. హౌ ఎక్సైటెడ్, సో నైస్, వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా రాధాశ్యామచంద్రకి ఏం చెప్పానంటే, ఈ తల్లులందరినీ చల్లగా చూసాను. ఇప్పుడు కూడా నేను మన స్కూల్ పీజీ దగ్గరికి వెళ్ళాను. అదే మార్నింగ్ మంగళవారం దగ్గరికి వచ్చాం కదా అని అక్కడికి వెళ్ళాను. అఫ్కోర్స్ మళ్ళీ ఇక్కడే అభిషేకం అన్నారు. అయితే బోల్డ్ మంది కాలేజీ పిల్లలు వచ్చారు, ఆడపిల్లలు, బంగారు తల్లు. వాళ్ళందరికీ ఓపిక చెప్పి వాళ్ళందరికీ బుక్స్ గిఫ్ట్ ఇచ్చి మంత్రం చెప్పించి వచ్చారు. ఎందుకంటే అశ్వరాయణ మహర్షి చెప్తారు గృహ సూత్రాలు, నా స్త్రీ రాక్షసి కురియంతి అంటారు. పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయాడు, స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా మన ధర్మము, మన దేశము, మన సంస్కృతి అంతా ఆడదే ఆధారం మన కథ ఆడదే ఆధారం. అందుకని మనం అందరం ఈ ప్రకృతి బద్దులం. భగవంతుడు పరాప్రకృతికి బద్దుడు. మరి ఎప్పుడైనా రాధారాన్ని అనుమతి లేకుండా కృష్ణుడు దొరుకుతాడా కదా. కాబట్టి మనం స్త్రీకి అంత ప్రాధాన్యం ఇచ్చాము. ఇంట్లో అయినా పురాణాల్లో అయినా ఎక్కడైనా. కాబట్టి మనం చాలా చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనవి మనం పట్టించుకోక చెప్పక చాలామంది భక్తులే వేరే వేరే దాంట్లో ఏవేవో పాడేస్తున్నారు. అక్కర్లేనివన్నీ నాకు చూస్తుంది కదా. ప్రసన్న ఎంత మంచి పేరు, వాడి పేరు ప్రసన్న. గొర్రె అయిపోయింది. ఏవో పిచ్చిపట్టు చక్కగా అన్నమయ్యకి ఎత్తులు పాడుకోవచ్చు, అన్నం తినచ్చు, త్యాగరసం పాటలు పాడుకోవచ్చు, త్యాగం చేయొచ్చు. అవి చేయడం మానేసేసి త్యాగం లేదు, యోగం లేదు, రోగం భోగం ఏమనంటే ఆగం.
అందుకని వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాదు. వాళ్ళు చెడిపోకుండా మనం చెప్పుకుని అందరినీ తల్లుల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలి. గాజులు ఎందుకు వేసుకోలేదంటే చెడపిల్ల కాదు, చెప్పలేదంతే. అమ్మాయి చెడపిల్లది గుడికి వస్తుందా, జపం చేసుకుంటుందా, గుడి పెట్టుకుంటుందా, చెప్పలేదు. చెప్పండి వేసుకో, గాజులు ఉన్నాయి చెప్పండి ఉంటే మీరు అమ్మని నేను ముందా నుంచి అరే ఆ బ్యాగేజ్ వాడు వచ్చాడా, వాళ్ళు వచ్చారా, వాళ్ళిద్దరం కదా. సో 3 ఎప్పుడూ మర్చిపోకూడదు, కట్టు, బొట్టు, జుట్టు. అవి మనం అలవాట్లు చేయాలి. చూడండి ఏ పేరు నాకే తెలుగు, అవి హిందీ తెలుగు అగలా హిందీ ఏంది నామకే హరే కృష్ణ. హరే కృష్ణ బాగున్నా ప్రభు తెలుసు ప్రభు ఇప్పుడే వచ్చాం. అంటే యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాం, కొంచెం మంగళారికి వచ్చాం. తెలుగు తెలుగు అమ్మ రూపాయల వరకు కొట్టేసేపు అంటే ప్రభుత్వం చెప్పారు, whenever you see your guru in a day 100 times you can pay your obeisance. రోజులో 100 సార్లు మీ గురువు కడుగుతే 100 సార్లు ప్రణామం చేయమన్నారు. నో ఐ డోంట్ లైక్ అన్నాడు. అంటే ప్రభుత్వం చెప్పారు ఇట్స్ గుడ్ ఫర్ యూ, డూ ఇట్. మన ఇష్టంతో అన్నిసార్లు ఇంపార్టెన్స్ లేదు. అలా చేయడం వల్ల శరీరం వంగడం కాదుగా, మనలో ఉన్న ఈగో వంగి లొంగి చొంగి చూడకుండా వెళ్ళిపోవాలి. అయితే ఇలా అంటాం కదా, ఏమండి ప్రభుపాదుల వారి గురువు గారి కంటే గొప్ప వాళ్ళు కాదుగా మనం. అంత గొప్ప ఆయన దాసోస్తు ఏంటి, శిష్యుడు ప్రాణం చేస్తే ఆయన ఏమనేవారు, దాసోస్తు. ఆయన అవన్నీ సింహగురు. కాబట్టి ఎవరైనా ప్రణామం చేస్తే చేయడానికే చూస్తాం. ఈ లక్షణం ఎందుకంటే రాధానాథ్ మహారాజు కుంభమేళాలో పోయిన కుంభమేళాలో లేకపోతే అంతకుముందు కుంభమేళ రేవతిలో వెళ్తే రేవతిలో వెళ్ళాలి రేపు మహారాజ్ నేను వస్తాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే మై బిజినెస్ టు యూ. వై? బికాజ్ వెన్ ఎవర్ ఐ పే యూ ఆల్సో మీ పే. ఇట్స్ వెరీ ఎంబ్రాసింగ్ టు మీ. ఐఎమ్ నాట్ మై బిజినెస్, జస్ట్ ఐఎమ్ డూయింగ్ అన్నారు. ఇప్పుడు మహారాజ్ ఏమన్నాను, ఓ యు ఆర్ నాట్ డూయింగ్, ఓకే ఐ విల్ డూ. వంగేరు వంచారు, అది అది మహారాజ్ అంటే అర్థమైందా? సో కాబట్టి మనం ఎంత వీడుంటే అంతా, నేను అందుకే చెప్తాను విషయం లేకుండా పర్లేదు వినే ఉండాలి. అది మనం రక్షిస్తుంది. పెద్ద ఫెన్సింగ్ అది, పెద్ద నువ్వు చెప్పొచ్చావులే అన్నావా అయిపోయా, చెప్పుకుని వచ్చారు. ఎవరన్నా చెప్ప అలాగే అని అనగలిగామా మనకి సేఫ్గా ఉంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శిల ప్రభుపాదికి మీ అందరికీ గౌరవ పూర్ణిమ మరియు హోలీ శుభాకాంక్షలు. హరే ఒక నాకు ఇష్టమైన పనులు ఒక 3-4 ఉన్నాయి. ఒకటి షేర్ చేసుకోవాలి, ఒకటి షేరు, రెండోది కేరు, వినకపోతే టేరు, బికాజ్ ఐ కెనాట్ బేరు. అర్థమైందా? బృందావనం నేనా వెళ్ళి చూడన్నాను. అమ్మ నేను డబలో నీకు డబలో అమ్మ అమ్మ హరే కృష్ణ వస్తుంటారు ఇక్కడికి, చూపిస్తూ ఉంటారు మీ యొక్క వీడియోస్. ఫోటో అమ్మ నువ్వు ఆయన పక్కన అమ్మ సందీప్ సందీప్ డిపార్ట్మెంట్
అలాగే కృష్ణభక్తిలో ముందుకు వెళ్ళండి. నేను రోజు ప్రభుపాద లెక్చర్ వినుకుంటా, నా డే వెళ్ళదు. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు 1 పూటైనా ఖచ్చితంగా వింటాను. ప్రభుపాద అంటే మీరు దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. వెన్ పీపుల్ కమ్ టు యూ అండ్ సే డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ యువర్ భజన్, భజన చేస్తుంటే ఎవరైనా డిస్టర్బెన్స్ అన్నారంటే నీకు వాళ్ళ పరిచయం దొరికినట్టు. మీరు వాళ్ళతో గొడవ పడకూడదు. డిస్టర్బెన్స్ అన్న వాళ్ళతో గొడవ పడకుండా అది మన డిస్టర్బెన్స్ని ఎలా తొలగిస్తుందో చెప్పగలగాలి. అర్థమైంది? భజన చేస్తే డిస్టర్బెన్స్ అనుకున్న వాళ్ళతో మనం డిస్ప్యూట్ తెచ్చుకోకూడదు, డిఫరెన్స్ తెచ్చుకోకూడదు, డిస్కస్ చేయాలి. అది అవకాశం. క్షమించండి, కలియుగంలో హరినామ యొక్క విశేషం ఇది మనం చెప్పగలగాలి. అంటే ప్రభుపాద వారు నిత్యం అవమాంసం తినే వాళ్ళని సాధువులు చేశారు. ప్రభుపాద చెప్పలే, మై ప్రోగ్రామ్ ఈజ్ లైక్ దట్, ఇఫ్ మై ప్రోగ్రామ్ ఫాలోడ్ బై ఎ బమ్ కెన్ బికమ్ ఎ పరమాంస. బమ్ అంటే ఏంటి సార్? ఎందుకు త్వరగాను మరి భారతదేశంలో పుట్టాం, మన బంప్స్ కాదు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుపాద వారి యొక్క కళ, ఇఫ్ ఐ కెన్ మేక్ వన్ డివోటీ మై మిషన్ ఈజ్ సక్సెస్. కాబట్టి ప్రభుపాద వారి మిషన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనది. మనం అందరం భక్తులు అవ్వాలి. అవడం కోసం 4 కోరికలు ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. కృష్ణుని నీ గురించి బాగా వినేటట్టు, నీ గురించి బాగా చదివేటట్టు, నీ గురించి బాగా చెప్పేటట్టు, నీ గురించి బాగా జపం చేసేటట్టు, ఇవి కోరుకోవాలంతే. భౌతికమైనవి ఏవి కోరుకోవాలి. ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. లోపల హోప్తో ఉంది. ఆయనకి తెలుసు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో. అందుకని మనం అక్కర్లేదు, అస్సలు వద్దు, నో నీడ్. అర్థమైందా? ఏమన్నా ఆయనకే చెప్పాలి. అదే మనకి ఏం కావాలి? ప్రభుపాద వారు మార్నింగ్ చెప్తున్నారు, ఏ డివోటీ డస్ నాట్ వాంట్ ముక్తి ఆల్సో. గుణశేఖరాలు చెప్పారు, కృష్ణ కర్ణామృతంలో చెప్పారు, ముక్తి ముకుంద ముకులిత. ముక్తి భక్తుడి ఇంటి ముందు 2 చేతులు కట్టుకుని ఉంటుంది. కాబట్టి భక్తుడైన వాడు ఆలోచించవలసింది ఏంటంటే, అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మధనామృతం అనుకూలేన కృష్ణానుచేలనం భక్తి ఉత్తమం. నేనేం చేస్తే కృష్ణుడు హ్యాపీ అవుతాడు, ఇదొక్కటే మన మైండ్లో ఉండాలి. నేనేం చెప్తే నేను హ్యాపీ అవుతానంటే నువ్వు హ్యాపీ అవుతావు. అవునా కదా? నాన్నగారు డబ్బులు ఇచ్చారు, కూరగాయలు కొనుక్కురమ్మన్నారు, నువ్వేదో కొడుకు తినేసావు. అప్పుడు నువ్వేమవుతావు? మంచి సన్న అవుతావా? నువ్వు వెరీ గుడ్ అవుతావా? కాదుగా. అలా ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ సౌకర్యాలన్నీ హౌ టు ప్లీజ్ కృష్ణ, ఇదొక్కటే సింగిల్ ఎజెండా. కృష్ణుడు ఎలా ఆనందపడతారో భాగవతంలో, భగవద్గీతలో చెప్పారు. మనం చేద్దాం. కలియుగంలో హరినామం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీ ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. అందరం మళ్ళీ కలుద్దాం. భక్తిలో అలా నిలబెడదాం. ఎవరికి రాలేదో అది తీసుకోండి. అమ్మ ఎప్పుడు నేను చూశాను కదా, అది ఎక్కడ అమ్మ పొడిగైపోయింది. నా ఫోటో నాకు ఇక్కడే, ఎంత చిత్రం. ఒరే చూడరా, ఇక్కడ ఫోటోయే, ఎక్కడ చూశాను అనుకున్నాను. దొంగ ఏం పేరా అమ్మ, మళ్ళీ దిగిందమ్మ మా ఇద్దరు బంగారు తల్లిదా. చూసారా ఆ పాస్పోర్ట్కి ఇప్పటికి ఎంత మారిపోయిందో. అప్పుడు 80, ఇప్పుడు 180, అన్ని మార్పులు వచ్చింది. షిఫ్ట్ అవ్వలేనే.
ఐఎమ్ వెరీ హ్యాపీ టు. జపం చేస్తున్నావా? రాధారాణి ఇస్తా. రాధారాణి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి. ఏ పేరు? సహస్రం. సహస్ర తోపు. అందుకే నాకు స్నాప్ ఇలాగే దుంపు లేపు. అప్పుడు రాధారాణి నీ పైకి వెళ్ళచ్చు. అందరికీ చెప్పం అనమాట. అలాగే ప్రసాదం పైన అలాగే అలాగే వెళ్దాం. మీరు వెళ్ళి వచ్చేస్తారా? ఉంటే ఇది ఒక క్షణం వీళ్ళు ఫోటోలు అయ్యండి. అవును, 3 ఏళ్ళు రెడ్డి వెళ్ళలేదు. చాలా మంచి పాట. నేను 3 ఏళ్ల క్రితం శ్లోకాలు నేర్చుకోమన్నా అంట. నేర్చుకుంది భలే 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 అంత గ్రేట్ అమ్మా. ఇది ఈ పాపే. అప్పుడు 3, ఇప్పుడు 6. ఇప్పుడు నువ్వు తెరవాలి నోరు. చెప్పు శ్లోకాలు. చూడు ఎంత పొట్టుకుందో. ఇప్పుడు చూడు బజార్కి వచ్చేసింది. అదొక భలే భలే శ్లోకాలు చెప్పరాదు. వినపడుతున్నా అన్నారు. ఇది వీడియో తీయలేదు. కృష్ణుని ఆనందపడతాడు కదా. యోమే భక్త్యా ప్రయత్నం అంటే మనకి భక్తి ఉండాలి. కృష్ణుడికి వస్తువుల కంటే ముఖ్యమైనది మన లోపల ఉండే భావం. నువ్వు అలాగా 10th వచ్చేసరికి నీ స్ట్రెంత్ నీ లెంత్ 2 పెరిగితే భక్తి కూడా పెరగాలి. దానికోసం నువ్వు భగవద్గీతలో సెలెక్టెడ్ శ్లోకాస్ 108 శ్లోకాలు అమ్మని అడుగు, లేకపోతే నెట్లో కొట్టు. ఒక్కొక్కటి అలా నేర్చుకుంటూ సంవత్సరానికి 12 నేర్చుకో. అంటే నెలకు ఇంకా వచ్చా ఇంకొక 2 చెప్పు. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా. నువ్వు చెప్తావు మరి. నువ్వు రెండు ఇంకొకటి పరిప్రశ్న సేవ. నువ్వు 2 చెప్పాను. నువ్వు చెప్తావా? ఏమో చెప్పి నీకు వచ్చా శ్లోకం? నీ పేరేంటి? ఏమి కూడా అన్నది గౌరాంగి. మరి అదరండి ఆల్రెడీ చెప్పిందిగా. వేరే చూడండి. గౌరీ పూర్ణిమ వెనకాలే చంద్రుడు. చూడు నీ వెనకాలే చంద్రుడు ఉన్నాడు. భలే భలే. ఎక్కడి నుంచి నాన్న? మీ పాప అన్నయ్య వాళ్ళు. ఇగో ఇక్కడ చూడు పిల్లలు ఉన్నారు. ఏం పేరు నాన్న? మీ పేరు నాన్న? బాగున్నాము. అందరు చెప్పండి నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి. నాన్న ఏకాదశి పేపర్ లీవ్ అందరికి. నాన్న ఉన్నా మరి. హరే కృష్ణ తల్లి. మీ అందరికీ హోలీ మరియు చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ గౌరీ పూర్ణిమ శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. నీ పేరు ఏం పేరు? కిషోరి.
किशोरी कुछ ऐसा इंतजार कर कुछ नहीं करेगा इसके लिए भाई पार्ट కిషోర్ శ్లోకం చెప్తావా నీకు వచ్చా నీకు రాదా ఈ ఎవరు అమ్మాయి తెలుసా నీకు ఎవరి పాప తెలీదా నీకు నన్ను అలెక్స్ థ్యాంక్ యూ అమ్మాయి యశ్వంత్ ఆ గొర్రె పేపర్ కూడా వేయడాను గొర్రె పేపర్ కూడా ఏం పేరు అంటే ఏం పేరు నిధి బాగుంది నీ పేరా శ్రావణ్ సార్ నీ పేరు కార్తికేయ 3 2 అయింది కార్తికేయ 1 కార్తికేయ 2 అయింది అలా 3 మరి నమస్తే హరే కృష్ణ హరే కృష్ణ నాన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్క శ్లోకం చెప్తే నేను వెళ్తాను అలసరిగా నువ్వు శ్లోకం చెప్పు నేను వాటర్ బాటిల్ తల్లి ఏం పేరన్నా నిధి చెప్పు నువ్వు శ్లోకం చెప్పు ఒక్కసారి ఫ్యాన్ కట్టి కాలేజ్ పేరు అమ్మాయి వాళ్ళ దగ్గర అబ్బో ఎంత ప్రశాంతంగా ఉందా వెళ్దాం నేను పిల్లలతో మాట్లాడవచ్చు ఇంకా ఓపిక లేదు కళ్ళు తిరిగి వస్తుంది చెప్పండి అనన్యాశ్చంత ఎంతో మహారాధ భగవద్గీతలో ఏ శ్లోకం వచ్చు ఒక్కటి కూడా నేను ఇంగ్లీష్లో మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక got it? If you learn a shloka, you never get any shloka. Then life is keka. Otherwise, Yama will cut your peka. Shravani. Amma Shravani. యశ్వంత్ ఎవరా నాన్న ఇక్కడ నీవు 2 రకాల పేపర్లు లేవు ఇది మీరు 26 కోసం ప్రభుజీ ఇది అవును యూట్యూబ్ లో చూస్తున్నాను హరే కృష్ణ బాగున్నావు తల్లి బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు ఏం చదువుతున్నావు అది పిల్లలు ఎలా కదా ఉండాలి అందుకే నేను చెప్తాను చెప్పండి ఒకసారి కట్టు చెప్పండి కట్టు పొట్టు జుట్టు అప్పుడే ఇట్టు అయితే ఇదంతా చక్కగా అందరూ బాగా చేస్తారుగా నేనేం చెప్తానంటే పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో మీ గోల దానికి జోల అదే అప్పుడు మంచి మాల చెప్పినప్పుడు అది మంచి మాల నీ పేరు స్వప్నిల్ బదులు తుమ్మి బదలి బట్టెక్కే नाम की जप करते हैं जप हरे कृष्ण मंत्र श्री चैतन्य महाप्रभु की महाप्रभु अवतार आविर्भाव दिनोत्सव महामहोत्सव की श्रील प्रभुपाद की నేను అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడిగేసి మీకు గిఫ్ట్ ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను మరి ఓపిక లేదు పిల్లలు మాత్రమే పార్టిసిపెంట్స్ పిల్లలు మాత్రమే గిఫ్ట్ అయినప్పటికీ వారికి సేవని చాలా సేపు నుంచి వింటున్నావు చాలా కాలం నుంచి ఉంటున్నావు కాసేపటితో ప్రసాదం తింటున్నావు హరే కృష్ణ అంటున్నావు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు రాధారాణి సంబంధించినటువంటి 3 స్థలాలు చెప్పు ప్లేసెస్ ఇంకెవరు చెప్పకూడదు రాధారాణి పుట్టి ప్లేస్ చెప్పు రాధారాణికి జై మహారాణి
అంతా బొమ్మరిల్లు మమ్మీలు చెప్పేది ఎలాగమ్మా ఇంకోటి సార్ ఆధారాన్ని ఎక్కడ దొరికింది, ఎవరు పెంచారు? అమ్మ హరే కృష్ణ. వృషభాను మహారాజు ఆధారాన్ని వాళ్ళ అమ్మ పేరు అయ్యో అయ్యయ్యో కీర్తిదా సుందరి కదా, అవునా? ఇప్పుడు ఎవరినన్నా పిల్లల్ని కమ్ కమ్ అని తెలుగులో ఎలా అంటారు అంటారా? తొందరగా రా అంటే ఏమంటారు? కమ్ ఫాస్ట్ ఇంగ్లీష్లో అంటారు కదా. పిల్లల్ని ఏమంటారు? రావాలి 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 అంటారా? అలాంటిది ఒక ప్లేస్ ఉంది చెప్పు. అదే క్లూ ఇచ్చాను కూడా. రావల్ క్లూ ఇచ్చాను అలా. రావల్ తల్లి ఏ పేరు? ముకుంద పేరు. నీకో ప్రశ్న. బృందావనంలో 12 వనాలు ఉన్నాయి కదా, కనీసం 3 చెప్పు. 6 అడుగుదాం అనుకున్నాను, నీ ఫేస్ చూసి వద్దులే అని 3లోకి వచ్చాను. యాక్చువల్గా 6 అడుగుదాం అనుకుని 3 చెప్పు. వనాలు 12 వనాల్లో 3 వనాలు చెప్పు. అమ్మ వాడి పేరు ఏం పేరు? తెలుగు మగలా హిందీ నామ్ క్యా ఉంటే हर्षित वो नहीं वो ब्रिशिता 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 क्या देख रहे? ब्रिशिता ब्रिशिता अरे ఏమిటో చూడు కళ్ళు ఆర్పకుండా. గౌరంగ 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 శ్రీ చైతన్య మహాప్రభుకి చెప్పు తల్లి. 3 చెంచకి చెప్పాను, మాకు 3 పాడైపోయినా 3 చెప్పాను. ఏంటన్నా ఇంత పురుగు ఉంటే మన అందరి హృదయం ఏంటి? ఐ లాస్ట్ మై హార్ట్ ఉందా అంటావా అని మెదడు వదిలేశారా? చెప్పరా? బృందావనం సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి కదా. సో 12 వనాలు పేర్లు మళ్ళీ కలిసినప్పుడు చెప్పాను. బృందావనం మాత్రమే కాకుండా తాళవనము చెప్పండి, నిధివనము, బాండీర వనము, మధువనము, ఇంకా చెప్పండి మహావనము. తెలుసా మీకు? ఇవన్నీ బృందావనంలో మనం పాడేటప్పుడు చెప్తాం. 12 కానన అంటే 12 వనాలు. నీ పేరా? వర్షిణి. నువ్వు చెప్పు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎన్ని రోజులు పట్టుకున్నాడు? ఎన్ని రోజులు పట్టుకున్నాడు? అలాగా 5 డేసా 4 డేసా? కన్ఫర్మా? కన్ఫర్మా? అయ్యో ఈయన కూడా కాపీ పేస్టా? ఆమా సరే పర్లేదు, డోంట్ ఫీల్. అలా పట్టుకున్నప్పుడు ఎవరైనా కర్ల ఈ సపోర్ట్ పెట్టారా? పెట్టారా? కరెక్టే అమ్మాయి. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా వయసులో. వాళ్ళందరూ అన్నారు, నువ్వు 4 రోజుల నుంచి పట్టుకున్నావు కదా, కొంచెం చేయి ఎప్పడుగా, కాసేపు రిలాక్స్ అవ్వు, మేము కర్రలు బోట్లు అవి ఉంటాయి కదా, బండ్లు ఎడ్ల బండ్లు పెడతా ఉన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, నేను ఏం పర్లేదు నేను మోస్తానన్నాడు. చిన్నపిల్లడు కదూ, వదులు మేము పట్టుకుంటాం అన్నారు. అంటే కృష్ణుడు ఆ వేలు ఎలా అన్నాడు, దాని మీద పడి అన్ని ఇరిపోయినాయి. అమ్మో 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 అన్నారు. కృష్ణుడు అప్పుడు చెప్పాడు, ధరాతలము పైబడని, ధరాతలం అల్లల్లాడని, మీకేం కాదు నేను ఉన్నాను. భూమండలం అంతా వచ్చి మీద పడిపోయి మీకేం కాదు నేను ఉన్నాను అన్నాడు. అది భరోసా. అందుకని చెప్పండి అందరూ, అవశ్య రకిబే కృష్ణ, అవశ్య రకిబే కృష్ణ, విశ్వాస పాలనా కోరి. అంటే కృష్ణుడు నన్ను తప్పక రక్షిస్తాడు. ఆ ఫెయిత్ మనకి ఎప్పుడు ఉండాలి. నాన్న శిల ప్రభుపాద్కి, శ్రీ రాధా శ్యామ్ భగవాన్ కి, హరినామ్ సంకీర్తన్ కి, గౌర్ అక్కడ క్లాస్ డిస్టెన్స్ అవ్వకూడదు. సో అందరు జపం చేసే పిల్లలే కదా ఆడపిల్లలు. మీ అందరికీ హ్యాపీ గౌరీ పూర్ణిమ.
ఆడపిల్లలు మాత్రం. ఎందుకంటే మరి అది కాదు ఆహ్లాదిని శక్తి ఎప్పుడు ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎప్పుడు ఉండొచ్చు. మీరందరూ బృందావనం గురించి గంట సేపు చెప్పాలి ఒక్కొక్కరు. అంటే అంత జ్ఞానం మీరు కలిగి ఉండాలి. అందుకని బృందావనం గురించి బాగా సెర్చ్ చేయండి, బృందావనం యొక్క లెక్చర్స్ వినండి, రాధారాణి యొక్క కృపని బాగా పొందండి. మరొకసారి మంత్రం నేను వెళ్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే వారికి సరిగా పెట్టి అమ్మ ఎవరు రావాలి? మీ పేరు ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య కుछ ऐसा इंतजार करता है. अम्मा आपको नहीं मिला? अरे ये पेर रा ना ये पेर हाँ संतनु हाँ हाँ हर्षित. మరి ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ఆ బ్యాగ్ చెప్తాను వీళ్ళకి కొన్ని ఇస్తాను. ఇది సరే పెట్టేది, అది మాతో పెట్టింది. నన్ను ఇంకొకసారి మనతో చెప్పి వెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ